కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా విస్తరించే విధంగా 17 దేశాల్లో సుమారుగా కమిటీలు వేసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అలానే ఆ క్రమంలో పొందూరులో ఒక మంచి అవకాశం దొరికింది. మేడం గారు చీఫ్ గెస్ట్గా పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుందాం అనే ఉద్దేశంతో వారు ఎడ్యుకేషన్ అంతా కూడా విశాఖపట్నంలో పూర్తి చేశారు. NBM లా కాలేజీలో లా పూర్తి చేసిన తర్వాత గొప్ప విషయం ఏంటంటే మన నియోజకవర్గం ఆంధ్రాల వలస కాన్స్టిట్యున్సీలోనే సివిల్ జడ్జిగా మొదటి ప్రయాణం ప్రారంభించి విజయవాడ సివిల్ జడ్జిగా తదుపరి పొందూరు జూనియర్ సివిల్ జడ్జిగా వారి సేవలను అందిస్తూ అనేక రకాల క్లిష్టమైనటువంటి కేసుల్లో కూడా సునాయాసంగా తీర్పులు చెబుతూ ముక్కుసూటితనంతో నికాసుగా ఎటువంటి రాజీ లేకుండా వారి యొక్క నేతృత్వంలో సుమారు 3000 లోకాలద్దతు కేసులు పూర్తి చేశారంటే అది చిన్న విషయం కాదు. 3000 లోకాలద్దతు కేసులు అనతి కాలంలో వారి సర్వీసులో అనతి కాలంలో కంప్లీట్ చేసి అందరికీ కూడా న్యాయాన్ని సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వే జనా సుఖినో భవంతు అన్న రీతిలో వారు ధర్మాన్ని, న్యాయాన్ని, సమపాలనను ప్రజలకు అందిస్తున్నటువంటి ధర్మమూర్తి. ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి నాకు చెప్పమన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత. మహిళా సాధికారత అంటే మహిళలు అన్ని రంగాల్లోనూ ఇప్పుడు రాణిస్తున్నారు, చాలా బాగా చదువుకుంటున్నారు, అన్ని అంతర్జాతీయ స్థాయి వరకు. అలాగే పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ, మా స్టాఫ్ అందరికీ నా యొక్క నమస్కారాలు. పిల్లలకి నా యొక్క ఆశీస్సులు. స్త్రీ లేదే సృష్టి లేదు కదా. అలాంటి స్త్రీలుగా పుట్టిన మనము ఎంతో గొప్పవాళ్ళం. అది ఫస్ట్ మనము గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా పూర్వం రోజుల్లోని ఎంత వెనకబడి ఉన్నామో అది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈరోజు కస్తూర్బా పాఠశాలలో ఏర్పాటు చేసిన లీగల్ ఎవిడెన్స్ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్పర్సన్. రేపు అయితే ఈరోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాం శివరాత్రి అని చెప్పి. మామూలుగా కోర్టు ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ అని మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు అరేంజ్ చేసి ఒక ప్రోగ్రామ్లో పెడతారు. అలాగే ఎక్కువ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడారు.